ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన బాధ్యుడు కేసీఆర్ అని విమర్శించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన పాల్గొన్నారు. కేసీఆర్ స్వయం కృపారాధం వల్లే అధికారం కోల్పోయారన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసుని సీబీఐ విచారణ చేపట్టాలని కోరారు. దేశంలో ప్రధాని మోదీ మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఓటు బ్యాంకు రాజకీయాలు చేసే బీజేపీని ఓడించాలన్నారు. గతంలో ఆంధ్ర సినిమాలకు పన్ను మినహాయింపు ఇచ్చిన బీఆర్ఎస్ ఇప్పుడు రాష్ట్ర గీతానికి కీరవాణి సంగీతం అందిస్తే తప్పు పట్టడం విడ్డూరంగా ఉందన్నారు జీవన్ రెడ్డి. కేసీఆర్ 100% ఇందులో ఇరకపోతుంది. 100% ఇరకపోతుంది. ఫోన్ ట్యాపింగ్ కు ప్రధాన బాధ్యుడు కేసీఆర్. కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో ఆన్ దేర్ ఓన్ దే కెన్ సీజ్ ఆఫ్ ద మ్యాటర్ అండ్ రెఫర్ టు సిబిఐ. ఎస్సీ ఎస్టీ ఓబీసీలలో రిజర్వేషన్ సౌకర్యం పొందలేకపోతున్నారో వారికి నేను ప్రత్యేకంగా 10% రిజర్వేషన్ ఇస్తున్నాను చెప్పి పేర్కొన్నాను. హిందూ సమాజం యొక్క మెప్పు పొందటానికి ఏం చెప్తున్నాడు? ముస్లింల మెప్పు పొందటానికి ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం చేస్తుంది ఇక్కడ చెప్తున్నాడు. అసలు ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం చేస్తుంది భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారు అని చెప్పారు. దయచేసి ఈ అంశాన్ని గమనించాలని చెప్పారు. హిందువుల మెప్పు పొందే ప్రయత్నంలో భాగంగా మన దగ్గర వచ్చి ఏం చెప్తున్నాడు? నేను ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తానని చెప్పండి. Out of 10% of EWS reservations, more than 50% refit Muslims are going to get. నిరుపేద వర్గాలు అందరితో ఉన్నారు. మేమందరికీ అవకాశం కల్పిస్తాం ఈ రిజర్వేషన్. మేము మోడీ గారి కుచిత బుద్ధి కాదు. మోడీ గారు ఆలోచన విధానం ఇవాళ పెట్టుబడిదారి వర్గాల కొమ్ము కాసే విధంగా ఉన్నది. కానీ కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా కాదు. సమాజంలోని సామాజిక వెనుకబడిన గురవుతున్న వారికి అందరికీ ఏదైతుందో మేము హక్కు కల్పిస్తాం. ఆయన ముస్లింలకు ఎక్కడ ఏ విధమైనటువంటి ప్రాధాన్యత కల్పిస్తలేడు, కేవలం హిందువులకే కల్పిస్తుండ అన్నటువంటి ఒక భావన సరైనది కాదు. ఆయన గత 10 సంవత్సరాల పాలనలో హిందూ సమాజాన్ని ప్రత్యేకంగా ఏ విధమైన మేలు ఒనగూర్చలేదు.